Father! Father! Oh my God, he's dead. భయపడకండి, సైతాన్ నీడ కూడా లోపలికి జొరబడలేదు. నీకోసమే ఎదురు చూస్తున్నాను.
మీరా? ఈ దర్గా సూఫీ మీరా? సూఫీ అని ప్రజలు అంటారు, కానీ నేను ఆ అల్లా సేవకుణ్ణి. రేహాన్, ఈ నీకు తెలుసా? బాగా తెలుసు. మా ఇద్దరికీ పరిచయం ఉంది. 80 సంవత్సరాలకు ముందు మేము కలుసుకున్నాం. నీ బాధను అనుభవించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. నిన్న జరిగిందాన్ని, రేపు జరగబోయేదాన్ని చూసే శక్తిని అల్లా నాకు ప్రసాదించాడు. కానీ తన కార్యకలాపాల్లో అడ్డుపడకూడదని నన్ను ఆదేశించాడు. వాస్తవం ఏమిటంటే, నీ బాధను అనుభవించి నిజమేంటో తెలుసుకున్నాడు. మమ్మల్ని కలుసుకునేలా చేసిన ఆ అల్లా ఇతన్ని ఒక రక్షకుడిగా మార్చి నిన్ను కాపాడేందుకు పంపించాడు. ఒక్కోసారి దేవుడు మనుషుల్ని రక్షించడానికి స్వయంగా వస్తాడు. కొన్నిసార్లు ఒక మనిషిని రక్షించడానికి మరో మనిషి రూపంలో వస్తూ ఉంటాడు. కానీ జరిగేదాన్ని ఎవరైనా ఆపగలరంటారా? తలరాతిని మార్చడం సాధ్యమేనా? ఆ పైవాడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అతని అభిమతం ముందు ఎవరి ఇష్టాయిష్టాలు చెల్లవు. కానీ పోరాడాలి. ఆ ప్రొఫెసర్ ఆత్మను ఖచ్చితంగా అంతం చేసి తీరాలి. మీరా అతని చెరలోనే ఉంది. అంతేకాదు, అతని రక్తాన్ని మీరా తన గుండెల మీద మోస్తోంది. మీరనేది వాడి రక్తం ఇంకా మీరా లాకెట్కి అంటుకునుంది. దీని ద్వారానే వాడు మీరాతో కలిసి ఉండే అవకాశాన్ని పొందాడు. మనం ఈ లాకెట్ని విసిరి పారేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లాకెట్టే మీరా, ఆ రక్తమే ప్రొఫెసర్. ఇద్దరూ ఒకరితో ఒకరు ఐక్యమైపోయారు. వీళ్ళని విడదీయాలి. కానీ ఎలా? ఇక్కడికి మైలు దూరంలో ఒక గ్రామం ఉండేది. ఎన్నో ఏళ్ల క్రితం అది నాశనమైంది. ఆ ఊరి శిథిలాలలో ఒక బావి ఉంది. దాన్ని ఖ్వాజా ఖైజర్ అల్ సలాం గారు ప్రసాదించారు. ఇంతవరకు ఎవరూ ఆ బావి లోతును తెలుసుకోలేకపోయారు. ఆ బావిలో ఏది పడినా అది చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ప్రొఫెసర్ ఆత్మను కూడా చేరాల్సిన చోటుకి మనం పంపించాలి. కానీ బాబా, ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ విశ్వం, మానవ శరీరం, వాడి ఆత్మ, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ 5 మూల పదార్థాల మిశ్రమమే. భూమి, అగ్ని, గాలి, నీరు మరియు ఆత్మ. ఓ మై గాడ్, 5 ఎలిమెంట్స్. గాలి, నీరు ఆ బావిలోనే ఉంటాయి. ఇదిగో దర్గా యొక్క పవిత్రమైన మట్టి. ఇది అగ్ని. వీటిని బావిలో పడేసిన తరువాత తన మెడ నుంచి తీసిన ఆ లాకెట్ను కూడా ఆ బావిలో పడేయాలి. అప్పుడు వాడి ఆత్మ చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ఈ లోకం నుంచి బయటపడి దెయ్యాల లోకానికి చేరుకుంటుంది. వాడు ఈ దర్గా లోపలికి రాలేడు. కానీ నువ్వు అడుగు బయట పెట్టగానే వచ్చి నీతో కలిసిపోతాడు. నిన్ను విడిచి వెళ్ళడం వాడికి ఇష్టం ఉండదు. వాడి నుంచి నిన్ను వేరు చేయడం కూడా అంత తేలిక కాదు. ఇదిగో ఈ దర్గాకు చెందిన పవిత్ర జలం. వాణ్ణి ఇది అంతం చెయ్యలేదు, కానీ కొంతసేపు నీ నుంచి వేరు చేయగలదు. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. నేను మీ పరిస్థితిలో ఉండుంటే నేను కూడా నమ్మేవాడిని కాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేదే నిజమండి. మీరా, నేను ఇక్కడి వాడిని కాను, ఈ కాలానికి చెందినవాడిని కాను. అంటే కాలం నన్ను 80 ఏళ్ళు వెనక్కి పంపించేసింది. రేహాన్, దిస్ ఇస్ నాట్ ఫన్నీ. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను పోలీస్ స్టేషన్కి రావద్దన్నారు. ఈ విషయం నీకెలా తెలుసు? మళ్ళీ పోలీసులు ఇక్కడికి వచ్చారు.
ఆనంద్ ఇంట్లో దొరికిన వస్తువులన్నింటినీ మార్గరెట్కి అప్పచెప్పారు. నీ ఫోటో, నీ స్కార్. హౌ డు యు నో ఆల్ దిస్? నాకు ఎవరూ చెప్పని ఇంకో విషయం కూడా తెలుసు. వాడు నిన్న రాత్రి మీ కల్లో కనిపించాడు. ప్రాణాలతో ఉన్నప్పుడు చేయలేంది చచ్చిన తర్వాత చేస్తానని మిమ్మల్ని బెదిరించాడు. కానీ ఇదంతా నీకెలా తెలుసు? బికాజ్ యూ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. నేనా? ఎప్పుడు? స్వయంగా కాదు, లెటర్ ద్వారా. ఏ లెటర్ రెహాన్? మీరా, నేను నీకు నీ తలరాతకు మధ్య నిలబడి ఉన్నాను. నీ తలరాతలో ఏం రాసిందో తెలుసుకోవాలనుందా? రేపు మీరిద్దరూ ఢిల్లీకి బయలుదేరుతారు. కానీ డ్రైవర్ రాము తల మీకు కారులో దొరుకుతుంది. మీ ఇంట్లోనే మీరిద్దరూ ఖైదీలైపోతారు. మార్గరెట్ కూడా నిన్ను కాపాడలేదు. ఆ తర్వాత రాముకు పట్టిన గతే తనకు పడుతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో నువ్వు, ఆ ఆనందాత్మ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. 6 రోజుల దాకా నిన్ను వాడు పెట్టే చిత్రహింసలు నా నోటితో నేను చెప్పలేను మీరా. ఇక వేరే దారి లేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. 80 ఏళ్ల తరువాత కూడా నీ అరుపులు ఈ ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి. 80 ఏళ్ల తర్వాత కూడా ఈ ఇంటి గోడలు నీ విషాదగాథను నెమరవేస్తూనే ఉంటాయి. ఈ బాధ నుంచి నేను కాపాడడానికి వచ్చాను మీరా. ప్లీజ్ బిలీవ్ మీ. ప్లీజ్ బిలీవ్ మీ. ఏం చేస్తున్నా? బిహేవ్ యువర్ సెల్ఫ్ రెహాన్. మీరా, ప్లీజ్ బిలీవ్ మీ మీరా. ఐ డోంట్ బిలీవ్ యు రెహాన్. నువ్వు చెప్పేదేది నేను నమ్మడానికి సిద్ధంగా లేను. ఇటువంటి కళ్ళబుల్లి కథలు చెప్పి నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మీరా, ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ. రెహాన్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మీరా, లిసన్ టు మీ మీరా. రెహాన్, గెట్ అవుట్. రెహాన్, 80 ఏళ్ల తర్వాత కూడా ఈ ఇంటి గోడలు నీ విషాద గాథను నెమరవేస్తూనే ఉంటాయి. నిన్ను ఈ బాధ నుంచి విడిపించడానికే నేను వచ్చాను. మీరా, ప్లీజ్ బిలీవ్ మీ. సే యూ డోంట్ బిలీవ్ మీ. నేను ఇక్కడి నుంచి తరమే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు లేక్ ఫాల్ దగ్గర రా. నేను మిమ్మల్ని ఆ ఇంటికి దూరంగా ఎందుకు రప్పించానంటే, బహుశా ఆ ఈవిల్ స్పిరిట్ మిమ్మల్ని వెంబడిస్తూ ఇంత దూరం రాలేకపోవచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాడు ఇక్కడే ఉంటే ఆత్మలు రాయలేవు, చదవలేవని నేను విన్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. నేను ఇంట్లో మీతో చెప్పిందంతా మీరు నమ్ముతున్నారో లేదో నాకు ముందు తెలియాలి. కాబట్టి మీరు నాకు ఒట్టి సైగలతో జవాబు చెప్పండి. నేను చెప్పిన మాటను మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆ దుష్టశక్తిని మనం ఎదుర్కోక తప్పదని కూడా మీకు అర్థమై ఉంటుంది. If there is evil, then there is God. And it's not possible to fight such an evil without the help of God. I need your help to take us to man of God. What the hell?
బంగ్లాలోకి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది దీనికోసం. చుట్ట వెలిగించుకోవాలి. అడుగుండొచ్చు కదా, దొంగతనంగా రావడం ఎందుకు? దీన్ని దొంగిలించడం నా ఉద్దేశం కాదు. నిన్న ఇంటి నుంచి దూరంగా తీసుకురావాలని ఇలా చేశాను. వాడు వింటాడు, మన మాటలన్నీ వాడు వింటాడు. వాడంటే ఎవరు? నిన్న రాత్రి నువ్వు అరుపులు వినలేదా? నీ చేతికి కట్టేంటి? దెబ్బ తగిలింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. Who the hell are you? ఎవరు నువ్వు? ఆ ఇంట్లో దయ్యం ఉంది. నువ్వేమనుకున్నా సరే నిజాలు ఎన్నటికీ అబద్ధాలు కావు. నువ్వు ఆ నిజాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. 80 ఏళ్లుగా ఆ ఇంట్లో ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి దూరంగా పారిపోకు. వాటిని విను, జాగ్రత్తగా విను. ఆ అరుపులు నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి. డియర్ మమ్మీ డాడీ, ఇప్పటికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వారం రోజులైంది. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడంతా మారిపోయింది. ఇక బతకడానికి నా జీవితంలో ఏమీ మిగల్లేదు. అందువల్ల ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే రాజీవ్ అనే పెళ్ళికి మీరు ఢిల్లీ బయలుదేరినప్పుడే. నేను కూడా మీతో వచ్చి ఉండాల్సిందే, కానీ మీతో వచ్చేస్తే నా ఎగ్జామ్స్కి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేను అనుకున్నాను. అందుకే నేను ఇంట్లోనే ఉండిపోయాను. వచ్చేసానమ్మగారు, ఇదిగో పెట్టేస్తున్నానండి. నన్ను చూసుకోవడానికి నాకు తోడుగా మార్గరెట్ ఉన్నంత వరకు దిగులు పడాల్సిన అవసరం లేదని మీరు కూడా అనుకున్నారు. మీ ఆలోచన కరెక్టే. మార్గరెట్ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. తను ఉంటుండగా నాకేం జరుగుతుంది, కానీ జరగాల్సింది జరిగి తీరుతుంది కదా. తలరాతని ఎవరూ మార్చలేరు, మార్గరెట్ అయినా సరే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. మీరా ఇప్పుడు నువ్వు వాయించావు. అది
ప్రొఫెసర్ ఆనంద్ గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఈరోజు మా మమ్మీ డాడీ ఢిల్లీ వెళ్ళారు. రావడానికి కొద్ది రోజులు అవుతుంది. అందువల్ల నేను పియానో క్లాస్కి రేపటి నుంచి రాలేను. ఓ మీరా, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అండ్ యూ ఆర్ క్లోజ్ టు పర్ఫెక్ట్. డోంట్ వరీ. నువ్వు మా ఇంటికి రాలేకపోతే మీ ఇంటికి క్లాస్కి నేను రావచ్చుగా. ఓ ఎస్, ఆఫ్ కోర్స్, దట్స్ ఎ గుడ్ ఐడియా. అయితే సరే, రేపటి నుంచి నీ పియానో ప్రాక్టీస్ మీ ఇంట్లోనే జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ప్రొఫెసర్ ఆనంద్ పియానో నేర్పించడానికి వచ్చిన ఆ రోజున ఒక ముఖ్యమైన పని మీద మార్గరెట్ సిటీకి వెళ్ళింది. కిషన్కి ఆరోగ్యం బాగోలేనందువల్ల మార్గరెట్ అతన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళమని పంపించింది. నేను ప్రొఫెసర్ ఆనంద్ మాత్రమే ఇంట్లో ఉన్నాం. No, 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 no. Try it in B flat, B flat. No, no. Yes, go on. No, no, no. That's right. Beautiful, Mira. Yes, beautiful. చాలా బాగుంది. వెరీ నైస్. మీరా, ఈరోజు నీకు కొత్త ట్యూన్ టీచ్ చేస్తాను. నేర్చుకుంటావా? ఆఫ్ కోర్స్. మార్గరెట్ ఇంటికి తిరిగి వచ్చి నన్ను చూసిన వెంటనే తనకంతా అర్థమైపోయింది. డ్రైవర్ రాముని పోలీస్ స్టేషన్కి పంపించి ఇన్స్పెక్టర్ని పిలిపించింది. ఇన్స్పెక్టర్ నా వాంగ్మూలం తీసుకున్న తర్వాత విచారణ జరిపిస్తామన్నారు. నేను పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదన్నారు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ మళ్ళీ ఇంటికొచ్చారు. నా వాంగ్మూలం మీద ఆయనకి పూర్తి నమ్మకం ఉందని మార్గరెట్తో చెప్పారు. ఎందుకంటే ఆయన తిన్నగా ఇక్కడి నుంచి ఆనంద్ ఇంటికి వెళ్ళారట. అక్కడ తనిఖీ చేసినప్పుడు నాకు సొంతమైన నా పర్సనల్ వస్తువులు కొన్ని, ప్రొఫెసర్ స్వహస్తాలతో గీసిన నా అశ్లీల చిత్రాలు కొన్ని దొరికాయట. అందువల్ల ప్రొఫెసర్కి నా మీద చెడు అభిప్రాయం ఉందన్న విషయం రుజువైంది. పోలీసులకు సంబంధించినంత వరకు కథ ముగిసిపోయింది. కానీ నాకు సంబంధించినంత వరకు కథ అప్పుడే మొదలైంది. ఆ రోజు రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎంతో కష్టపడి నిద్రపోయాను. చచ్చిపోయిన నేను బతికుండగా తీరని కోరికను తీర్చుకుంటానని చెప్పడానికి వచ్చాను. వాడి మాటలు నిజమవుతాయేమోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వెంటనే మమ్మీ డాడీని పిలిపిస్తాను. మార్గరెట్ మీకు ఇంతవరకు సందేశం పంపకపోవడానికి కారణం, ఎలాగో పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు కదా, మీకు తెలియజేసి ఎందుకు కంగారు పెట్టడమని ఊరుకుంది. కానీ కథ మరోవైపు మలుపు తిరిగింది. మీకు టెలిగ్రామ్ పంపడానికి మార్గరెట్ కిషన్ని పోస్ట్ ఆఫీస్కి పంపించింది.
What happened? మార్గరెట్ నేను ఇంట్లో ఒంటరి వాళ్ళం అయిపోయాం. తప్పించుకునే అవకాశం లేకపోయింది. బయట వాళ్ళకి సమాచారం అందించే దారి కూడా దొరకలేదు. ఎటువైపు చూసినా ఆ చనిపోయిన ప్రొఫెసర్ కళ్ళు నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. మార్గరెట్, మార్గరెట్, మార్గరెట్. ఆ రాత్రి తర్వాత నన్ను వాడు పూర్తిగా బంధించేశాడు. నా గది తలుపులు మూతపడినందువల్ల అది నాకు చెరసాలలా తయారైంది. నా ఆక్రందనని వినేవారు ఎవ్వరూ లేరు. నా కలలో వచ్చి చేసినవన్నీ వాడు నిజంగా చేయడం మొదలుపెట్టాడు. వాడి చేతిలో నేను ఒక కీలు బొమ్మనైపోయాను. వాడి క్రూరత్వానికి హట్టు ఆపు లేకుండా పోయింది. నేను ఒక జీవోత్సవంలాగా తయారయ్యాను. మీరు ఇంటికి తిరిగి రావడానికి ఇంకొక వారం రోజులు పడుతుంది. కానీ నేను వారం రోజులు కాదు, ఇంకొక రోజు కూడా నేను ఈ బాధను భరించలేను. నేను ఓడిపోయాను. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇక నాకు మరణం ఒకటే శరణం అనిపించింది. ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నన్ను క్షమించండి. మీ కూతురు మీరా. హలో 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 ఆనంద్.